అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ జయకృష్ణ. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పరిపాలనాధికారిగా జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయం పల్నాడు జిల్లా నర్సాపేటలో పనిచేస్తూ ఉంటాను. నేను డైలీ గుంటూరు నుంచి వెళ్తూ ఉంటాను. యాక్చువల్గా 2వ తారీఖు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం పెయిన్గా అనిపించి, చంక కింద పెయిన్గా అనిపించింది, కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని బాగా నేను 10:30కి ఇంటికి వచ్చి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకున్నాను. మామూలు గ్యాసే కదా, తగ్గిపోతుంది అనుకున్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ మా డాక్టర్ గారు, ఫ్యామిలీ డాక్టర్ గారు, డాక్టర్ ఉమామహేశ్వర గారు, ఆయన దగ్గర సజెషన్ తీసుకొని ఈసీజీ తీసుకుంగానే ఈసీజీలో మార్పులు కనపడి, నీకు టైం లేదయ్యా, ఇమీడియట్గా శ్రేష్ఠ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వు, అక్కడ చూస్తారు, నాగార్జున డాక్టర్ గారు ఉంటారు, ఆయన బాగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పారు. బట్ నేను లిటిల్ బిట్ లేట్గా వచ్చిన, రైట్ టైంలో వచ్చానని భావిస్తున్నాను. అరౌండ్ 9:30కి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 11:45కి నాకు యాంజియో మరియు ఒక స్టంట్ బ్లాక్ ఉందని వేసేసారు. తర్వాత నేను బాగానే రికవరీ అయ్యాను, 1 డేలోనే రికవరీ అయ్యాను. ఫార్మల్గా 3 డేస్ 2-3 డేస్ ఐసీలో 2 డేస్ ఐసీలో ఉన్నాను. ఎనీహో నేను రోజు నర్సాపేట వెళ్తా, శ్రేష్ఠ హాస్పిటల్ బోర్డులు చూస్తూ ఉంటాను. అందరూ గ్యాస్ గ్యాస్ అనుకుంటారు, కానీ అది కాదని. కాబట్టి నేను చదువుకున్న ఒక జిల్లా ఆఫీసర్గా ఉండి కూడా నాకు కూడా తెలియని పరిస్థితిలో హార్ట్ పేషెంట్ అని అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా వచ్చి రావటం అనేది చాలా హాస్యాస్పదంగా, నేనే కూడా చాలా ఫీల్ అయ్యాను. కాబట్టి నాలాగా ఇంకా ఎంతోమంది జీవితాలు బాగుపడాలని, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకోకుండా మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి ఈసీజీ తీసుకొని దాని ప్రకారం వేరే మీకు హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాల్సిన కోసము. శ్రేష్ఠ హాస్పిటల్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు, చాలా శ్రేష్టమైనగా ఉంది కూడా. ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తూ నర్సింగ్ కానీ కేరింగ్ కానీ చాలా బాగా చూశారు. నవ్ ఐఎమ్ మంచి పొజిషన్లో ఉన్నాను. కాబట్టి డాక్టర్ గారికి, నాకు చేసిన సేవ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొకసారి నేను చెప్పేది మనం ఏంటంటే, ప్రజానీకం కానీ అందరికీ గ్యాస్ అని దయచేసి మీరు ఫీల్ అవ్వద్దు. అది గ్యాస్ కాదు. ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి చూపించుకొని గ్యాస్ట్రిక్ కాకుండా ఈసీజీ తీసుకోవడం బెటర్ థింగ్ అని నా ఒపీనియన్. డాక్టర్ నాగార్జున గారు నాకు మరొక జన్మ కూడా ఇచ్చారని ఫీల్ అవుతూ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.